హలో ఫ్రెండ్స్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇందులో గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మనం కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే, సో మన దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కావచ్చు, లేకుంటే గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇలాంటి చాలా రకాలైన బ్యాంక్స్ ఉంటాయి కదా. ఈ బ్యాంక్స్లో మీకు క్లర్క్ ఆఫీసర్ పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మనకు 7/6/2024 నుంచి 27/6/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ జూలై లేదా ఆగస్టులో ఆల్ టికెట్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకు ప్రిలిమ్స్ ఆగస్టు 2024 కండక్ట్ చేస్తారు. సో రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఆగస్టులోనే లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి సెప్టెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్ లేదా సింగిల్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. ఇక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అక్టోబర్ 2024 అండి. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అక్టోబర్ లేదా నవంబర్ 2024 కండక్ట్ చేస్తారు. ఇక ఇవి ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ సో ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 నవంబర్ 2024. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జనవరి 2025 అంతా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ దీంట్లో మనకు ఆఫీసర్ పోస్టులు ఏంటి, అదేవిధంగా మల్టీపర్పస్ లేదా క్లర్క్ పోస్టులు అనేది చెప్పొచ్చు దీన్ని. సో క్లర్కు లేదా ఆఫీసర్ రెండింటికి అప్లై చేసుకోవచ్చండి. లేదా మీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారం లేదా మీకు ఈ కెపాసిటీ ఉన్నంత ప్రకారం మీరు క్లర్క్కైనా అప్లై చేసుకోవచ్చు. కానీ కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 2 పోస్టులు అనేది మీరు కండక్ట్ చేస్తే మీకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కూడా వేరే డిఫరెంట్గా ఉంటుంది. మీరు అప్లై చేసుకునే చదువుకునే కెపాసిటీ ఉంటే మీరు 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనకి జనవరి 2025 అంతా మనకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఇందులో ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు, కేవలం ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో దీని అర్హత ఏంటి, ఎలిజిబిలిటీ ఎవరు అనేది చూసినట్లయితే మనకు సో మరి పూర్తి వివరాలు చూసినట్లయితే సో ముందుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది వరంగల్లో ఉంటుంది హెడ్ ఆఫీసు. సో దీని తెలంగాణ వాళ్ళు ఉందన్నమాట, తెలంగాణ స్టేట్లో. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు ప్రిఫిషియన్సీ అక్కడ జస్ట్ తెలుగు వస్తే చాలు, ఈ గ్రామీణ బ్యాంకుల్లో చేయవచ్చు. ఓకే, సో మీ లోకల్ లాంగ్వేజ్ అనమాట తెలుగు వస్తే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో పనిచేయాలనుకున్న వాళ్ళకు. నెక్స్ట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇది కడపలో ఉందండి హెడ్ ఆఫీసు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. సో దీనికి కూడా తెలుగు వస్తే సరిపోతుంది, ఈ గ్రామీణ బ్యాంక్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు మొత్తం ఇండియా వైడ్గా పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ స్టేట్కి చెందిన వారు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు మీరు అనేది చూసుకోండి. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరులో ఉందండి హెడ్ ఆఫీస్, ఇది తెలుగులో మనకి మాట్లాడితే సరిపోతుంది. ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్ అండి హెడ్ ఆఫీసు, తెలుగు ఉర్దూ ఉంటుంది. ఓకే, సో మీకు తెలుగు ఉర్దూ వచ్చినా కూడా ఇక్కడ గ్రామీణ బ్యాంకుల్లో వర్క్ చేయొచ్చు తెలంగాణ వాళ్ళైతే. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్. ఇక నెక్స్ట్ సో పర్ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకునే వాళ్ళు 18 నుంచి 28 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. సో క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్ 1996, 26/1996 అండ్ లేటర్ దాన్ 1/6/2006. ఓకే, సో మనకి 2/6/1996 నుంచి 1/6/2006 వరకు మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో వయసు చూసినట్లయితే మనకు 18 నుంచి 28 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 చూసినట్లయితే మనకు 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 1994 జూన్ 3 నుంచి 31/5/2006 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. ఇక నెక్స్ట్ మేనేజర్ పోస్ట్ చూసినట్లయితే 21 నుంచి 32 సంవత్సరాలు అండి. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బోర్న్ ఎర్లియర్ దాన్ 1992,
3/6/1992. ఓకే, సో 3/6/1992 నుంచి 31/5/2000 మధ్య 2003 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే ఆఫీసర్ స్కేల్ 2కి అప్లై చేసుకోవచ్చు. ఇక స్కేల్ 3 చూసినట్లయితే సీనియర్ మేనేజర్ 21 నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 1984 జూన్ 3వ తారీఖు నుంచి 31/5/2003 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సీనియర్ మేనేజర్కి. ఓకే, ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇక్కడ 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ముందుగా సో visual impairment, only those visually impaired persons who suffer from any one of the following conditions after best correction are eligible to apply. Okay, so blindness, total absence of sight, అదే విధంగా visual activity less than 3/60 or less than 10/200 in the better eye with best possible correction. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్డ్ అంటే చెవిటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి కొన్ని కండిషన్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో దీని అర్హత ఏంటి, సో అదేవిధంగా వయస్సు పరిమితి ఏంటి అని చూద్దాము ఒక్కొక్కటిగా. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బి. ఓకే, ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసే వాళ్ళు కంపల్సరీ డిగ్రీ పూర్తయి ఉండాలి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొంచెం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, ఇది కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో కాకపోతే మనకు ప్రిఫరెన్స్ అనేది హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ ఈ విధంగా చేసిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, సో డిగ్రీ ఉండాలి. దీంట్లో 50% ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఫైనాన్స్, బ్యాంకింగ్, మార్కెట్, అగ్రికల్చర్ ఈ విధమైన కోర్సులు చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్. అదేవిధంగా బ్యాంకులో ఏదైనా సరే 2 years ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2, సో చూసినట్లయితే మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ IT ఉండాలి. ప్లస్ మినిమం పర్సెంటేజ్ 50% ఉంటే సరిపోతుంది. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ASP, PHP, C++, జావా, VB, VC, OCP అన్న కోర్సులు చేసిన వాళ్ళకి అర్హులు అనమాట. ఇక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో పాటు మనకు లా ఆఫీసర్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ దానికి సూటబుల్ అని చెప్పేసి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3, ఇది కూడా డిగ్రీ ఉంటే 50% ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్ ఈ విధమైన కోర్సులు చేసిన వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఆఫీసర్గా పనిచేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ స్పెసిఫైడ్ బిలో షల్ బి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఓకే, సో మనకి లోకల్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, ఇంకెటువంటి ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఫీజు చూసినట్లయితే మనకు ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అప్లై చేయాలనుకున్న వాళ్ళకు 175 రూపీస్ SC, ST, PWD వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అమౌంట్ ఇంత కట్టేసి అదేవిధంగా మిగిలిన అభ్యర్థులు 850 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి కూడా 175 రూపాయలు SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా DSM క్యాండిడేట్స్. నెక్స్ట్ అదర్స్ చూసినట్లయితే మనకు 850 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటు మీకు అడిషనల్గా బ్యాంక్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ ఛార్జెస్ కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ ఛార్జెస్ అనేది మనకు 850 రూపాయల పైన 30 రూపాయల నుంచి అదేవిధంగా బ్యాంకును బట్టి 50 రూపాయల వరకు అనేది ఉండొచ్చు. సో ఇది కూడా మీరు భరించాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇందులో ప్రిలిమ్స్కి చూసినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ పైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 40 questions 40 marks అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ కూడా 40 questions 40 marks, టోటల్ 80 questions పైన 80 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 minutes అనేది ఇచ్చారనమాట.
అనమాట. ఓకే, ఎగ్జామ్ టైం అనేది. ఇక అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 రీజనింగ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 minutes. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కట్ ఆఫ్ చూసినట్లయితే మనకు రెండిట్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మెయిన్ ఎగ్జామ్ చూసినట్లయితే ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ 200 మార్కులు 2 గంటల టైం అనేది ఇవ్వడం జరిగింది ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్కి. ఓకే, ఈ రెండు క్వాలిఫై అయితే ఆఫీస్కి అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్ట్కి ఎలిజిబుల్. అంటే దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మిమ్మల్ని జాబ్లోకి తీసేసుకుంటారు. ఓకే, ఇక నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1. సో ఇది కూడా రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్. సో 200 క్వశ్చన్స్ 200 మార్కులు ఇచ్చారు. 2 గంటల టైం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ చూసినట్లయితే కాల్ లెటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ బి కలెక్టెడ్ అట్ ద ఎగ్జామినేట్ వెన్యూ. సో హవెవర్ ఇట్ విల్ బి డ్యూలీ అథెంటికేటెడ్ అండ్ స్టాంప్డ్ బై ద ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్. ఓకే, ఇవి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో వర్షన్ ఆఫ్ టెస్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ మూడిట్లో కూడా ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చండి జాబ్స్ అనేది. ఓకే, ఎగ్జామ్ అనేది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసి మనకు 200 క్వశ్చన్స్ 200 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఇది కూడా 240 క్వశ్చన్స్ 240 మార్కులకి ఇచ్చారు. సో 2 గంటల 30 నిమిషాలు అనేది టైం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 200 క్వశ్చన్స్ 200 మార్కులు 2 గంటల టైం అనేది ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇది మనకి ఎగ్జామ్ వచ్చేసి తెలుగులోనే ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తారనుకోండి 0.25 మార్క్స్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కట్ ఆఫ్ స్కోర్ అండి. ఈచ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు అబ్టైన్ ఏ మినిమం స్కోర్ ఇన్ విచ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టు బి కన్సిడర్డ్ టు బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ప్రొవిజనల్ అలాట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1కి అదేవిధంగా స్కేల్ 2 స్కేల్ 3 కూడా వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. స్కోర్ obtained in the online examination preliminary or main single. So the corrected scores obtained by each the candidate in different sessions will be normalized using equipercentile method. ఓకే, సో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. సో ప్రతి దాంట్లో కూడా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ వచ్చేసి మార్క్స్ అబ్టైన్డ్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకే, సో మనకి ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేసే వాళ్ళకి మెయిన్స్కి మాత్రమే క్వాలిఫై అయిన వాళ్ళని జాబ్లోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ కాకుండా కంపల్సరీగా మెయిన్స్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో అదేవిధంగా స్కేల్ 1 స్కేల్ 2 చూసినట్లయితే మనకు మార్క్స్ అప్టైన్డ్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ మెరిట్ లిస్టింగ్. ఓకే, సో ఈ విధంగా 2 రకాలైనది ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంటర్వ్యూ ఇష్టం లేదనుకుంటే మీరు ఆఫీస్ అసిస్టెంట్కి వెళ్ళండి. ఓకే, నో ప్రాబ్లం, నేను ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయగలను అనుకుంటే ఆఫీసర్ స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3 మీరు ఏ దానికి ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మీకు తొందరగా అప్లై చేసుకుంటే మీకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసినట్లయితే మనకి ఇక్కడ అనంతపూర్ ఇచ్చారు, అదేవిధంగా కర్నూలు కూడా ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ పీపుల్కి అయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మీ సెంటర్స్ ఏమున్నాయో చూసుకొని ఒకసారి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తొందరగా చేసుకుంటే మీకు తొందరగా సెంటర్స్ అనేది దగ్గర పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ. సో ఆఫీసర్ స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3 వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. సో మల్టీ ప్రాసెస్ అసిస్టెంట్కి ఇంటర్వ్యూ ఉండదని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతే ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇంకా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ జాయినింగ్. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ కాల్ లెటరు, సో వ్యాలిడ్ సిస్టమ్ ప్రింట్అవుట్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లిస్టెడ్ CRP RRB 13. ఇక నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఫోటో షూట్ పాయింట్ అండ్ ఎల్ నోటిఫికేషన్ పాయింట్ ఎల్ మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీరు తీసుకోపోవాలి. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్, మీరు ఆర్మీలో పనిచేస్తున్నట్లయితే ఆర్మీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే,
సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఇంకోటి ఏమిటంటే మనకు తెలుగులో ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ చాలామంది అభ్యర్థులు మనకు అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకో విషయం, కొంచెం ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు తీసుకునేటప్పుడు సబ్జెక్టులు తీసుకొని సో దాని ప్రకారము ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ అండి.